ఒకసారి ఒక అల్లూరి ఆవరణలో పచ్చగా మెరుస్తున్న ఒక చిలక ఉండేది. ఆ పక్షిని మీరా అంటారు. ఆమె ఒక ధనవంతుడి ఇంటి గదిలో ఉన్న బంగారు పంజరంలో జీవించేది. ప్రతిరోజూ ఆమె తీపి పాటలు పాడేది. మంచి మాటలు పలుకుతూ అందర్నీ ఆకట్టుకునేది. నమస్కారం, స్వాగతం, మీరోజు సంతోషంగా గడవాలి అని చిలుక పాటలతో ఊరంతా ప్రబోధించేది. అదే ఊరిలో ఒక పెద్ద వేప చెట్టుపైన తెలివైన కాకి ఉండేది. పేరు కాలు. కాకికి పంజరం లేదు. తిండి బంగారు బిందెల్లో ఉండదు. కాని వాన, తడిచే ఆకులు, ఆకాశం మొత్తం ఆమెదే. ఆమెకున్నది స్వేచ్ఛ, ప్రపంచాన్ని చూసే సౌభాగ్యం. ఒకరోజు కాలు మీరా ఇంటిపక్కనుండి వెళుతూ ఆగి ఇలా అన్నది, మీరా, నీ పాటలు చాలా బాగున్నాయి. అప్పుడు మీరా, ధన్యవాదాలు కాలు, కాని నాకు నీలా ఎగరాలనిపిస్తుంది. నువ్వు ఎంత అదృష్టవంతివో. కాలు ఆశ్చర్యంతో, నేనదృష్టవంతుడనా? నీకు మంచి ఇల్లుంది, తీపి తిండి, అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. మీరా, అవును, కానీ నేను ఎప్పుడూ ఈ గదిలోనే ఉన్నాను. బయట ప్రపంచం ఎలా ఉందో నాకు తెలియదు. నన్ను రక్షిస్తున్నారంటారు, కాని నా మనసు మాత్రం ఖాళీగా ఉంటుంది. కాలోకి తొలిసారి తెలిసింది, బంగారు పంజరంలో ఉండటం ఆనందం కాదని. కొన్ని రోజులు గడిచాక ఊర్లో పండుగొచ్చింది. బాణసంచా ఆకాశంలో పేలింది. గందరగోళం మధ్యలో మీరా పంజరాన్ని తాకి పడేశారు. తలుపు తెరుచుకుంది. మీరా భయంతో ఊగుతూ బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అప్పుడే కాలు గమనించి వచ్చి ఇలా అన్నది, కాలు, భయపడకు, నన్ను అనుసరించు, గాలిని ఎలా తొలగాలో నేర్పిస్తాను. కాలుతో కలిసి మీరా ఎగిరింది. పచ్చని పొలాలమీద, నలులపైన, అడవుల మధ్య. మొదటిసారి ఆమె గాలిని తాకింది. మొదట భయంగా అనిపించింది, కాని వెంటనే అది ఆనందంగా మారింది. మీరా చిరునవ్వుతూ, ఈ ప్రపంచం అంత బాగుంటుందని నాకు తెలియదు. ఆ రోజునుంచి మీరా తిరిగి పంజరంలోకి వెళ్లలేదు. కథ కనుక మీకు నచ్చినట్టువైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. రాష్ట్రపతి కాకి. ఒక ఊరిలో చిన్న వ్యవసాయ ఫారంలో డూడుల్ అనే ఒక సరదా కాకి ఉండేది. కానీ ఇది సాధారణ కాకి కాదు. అది చాలా అంబిషన్తో ఉండేది. ఒకరోజు డూడుల్ నేరుగా రైతు ఫారంలో ఉన్న టేబుల్ మీదకెక్కి గట్టిగా కేకలేసింది, అందరూ వినేటట్టుగా. నాకింక కాకిగా ఉండాలని లేదు, నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనింది. ఆ మాట వినగానే గేదెలు నవ్వాయి, పంది తుళ్ళుతూ నవ్వింది, కోడులు నీకు నిక్కర్లు లేవు కదా అని ఎగతాళి చేసింది. కానీ డూడుల్ పట్టించుకోలేదు. అది పోస్టర్లు వేయడం మొదలుపెట్టింది. అందరికీ లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ అని ఆ పోస్టర్లో రాసి ఉంది. ఇంకా ఎవరికి మనం భయపడనవసరం లేదు, నన్ను గెలిపించండి అని రాసింది. ఒక చెరువు దగ్గర ఒక పెద్ద మీటింగ్ పెట్టింది. కందిరీగలు, కుందేళ్ళు అన్నీ ఆ సభకి వచ్చాయి. డూడిల్ కాకి ఒక పెద్ద గుమ్మడికాయ మీద నిలబడి ప్రసంగం ఇచ్చింది. నాకు ఓటేయండి, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఆల్ ఫ్రీ, అన్నీ మీ ముందుకే వస్తాయి అని చెప్పింది. ఆ మాట విని జంతువులందరూ ఖుషి అయ్యారు. ఓట్లు వేయడం మొదలుపెట్టారు. ఫలితాలు వచ్చాయి. డూడుల్ కాకి గెలిచింది. అదిరిపోయే విజయంతో గెలిచింది. మరుసటి రోజు డూడుల్ కాకి ఒక కర్రపై కూర్చొని అందరికీ చెప్తుంది, భోజనం ఇక్కడే ఫ్రీ అందరికీ, అందరూ వచ్చి భోజనం చేయండి అన్నది. గేదెలు ఆశ్చర్యపోయాయి, మేకలు కంగారు పడ్డాయి, కానీ కాకులు రాజ్యమేలాయి. కావు కావు అంటూ పరిపాలనను మొదలుపెట్టాయి. డూడుల్ నవ్వుతూ అన్నది, నా లక్ష్యం గొప్పగా కేక పెట్టడం కాదు, గొప్పగా పరిపాలించడం. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ.